తోటే ఉంటాడు, గొర్రెలతోటే సావాసం చేస్తాడు. ఆ గొర్రెలకి ఏ బాధ వచ్చినా, కష్టం వచ్చినా తన బాధగా తీసుకొని వాటి కొరకు కాపరి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. నన్ను ఒకరోజు శోభం ఇక్కడే ఉంది కదా, ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా నేను ఒకరోజు కలవరి టెంపుల్కి పోయినయ్యా. కలవరి టెంపుల్కి పోతే అక్కడ ఆమె ఏం పని చేస్తా అంటే, ఏం పని నువ్వు చేసేదమ్మా? స్లీపింగ్. అదేంది? అది ఊడ్చేది, మున్సిపాలిటీ ఉంది కదా, ఆ పని చేసుకుంటూ అక్కడే పని చేస్తుందంట. ఇంకా సరే చర్చి దగ్గర ఉంది కదా అని అడిగి పోయిందంట. ఆమె చెప్పిన మాట నాకు ఈయనే ఉంది, నేను అబద్ధం చెప్పట్లేదు. అయితే అయ్యా అక్కడికి పోయాను, అంత వేల మందిలో అసలు నన్ను పట్టించుకునేవారు లేరయ్యా. మా పాస్టర్ నన్ను పట్టించుకుంటాడు, ఇంకా అడిగి పోవడం వేస్ట్ అయ్యా అని ఆమె నాతో అన్నది. అంటే కాపరి అనేవాడు ఎలాగుంటే పట్టించుకుంటాడు, ప్రతి గొర్రెను కూడా పట్టించుకుంటాడు. ప్రతి గొర్రెకు వచ్చే సమస్యలు ఎక్కువ వేల మంది ఏ కాపరైనా పట్టించుకోలేడు. వేల మంది, లక్షల మంది, అసలు ఏ కాపరికి అసలు ఎవరు ఎలా వచ్చారో ఏమొచ్చారో ఆ కాపరికి తెలియదు. కాబట్టి తక్కువ మంది కాడ ఏంటంటే ఆ పాస్టర్ పట్టించుకుంటాడు. అలా బాధలు వచ్చినా, వారికి కష్టాలు వచ్చినా, వారికి ఏ సమస్యలు వచ్చినా కాపరైన వాడు ఏం చేస్తాడు చెప్పండి? వాళ్ళ పేరుని